ఇంతవరకు జరిగిందొకెత్తు, ఇప్పుడు జరుగుతున్నదొకెత్తు. యుద్ధం వల్ల చమురు సరఫరా నిలిచిపోతే వ్యూహాత్మక నిల్వల నుంచి విడుదల చేసేందుకు EU, జపాన్ ప్రయత్నిస్తున్నాయి. తద్వారా చమురు ధర అనూహ్యంగా పెరిగిపోకుండా నిలకడగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం పుణ్యమా అని క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. గ్యాస్ కొరత వల్ల వివిధ రకాల పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోతోంది. ఇది చాలదన్నట్లు హర్ముజ్ మూసివేతతో సమస్య తీవ్రమైంది. పలు దేశాల్లో సంక్షోభం మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో సమస్య పరిష్కారానికి పలు దేశాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తమ వద్ద ఉన్న వ్యూహాత్మక నిల్వల నుంచి కొంత భాగం విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటి వరకు ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడులు చేస్తూ వచ్చింది ఇరాన్. కానీ ఇప్పుడు ప్రపంచాలను నడిపిస్తున్న చమురు విషయంలో తీవ్ర కొరత ఏర్పడేలా పావులు కదుపుతోంది. ఇంతవరకు అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో పైచేయి సాధించాయి అనుకుంటున్న వాళ్ల కళ్లు తెరిపించే పని చేసింది. హర్ముజ్ జలసంధిలో థాయ్ నౌక మయూరి నారిపై దాడి ద్వారా ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుంది. తాము తలచుకుంటే ప్రపంచం ఎలాంటి సంక్షోభంలో చిక్కుకుంటుందో చెప్పకనే చెప్పింది ఇరాన్. మరోవైపు చమురు ధర నియంత్రణకు జపాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తన వద్ద గల చమురు నిల్వల్లో కొంత భాగాన్ని విడుదల చేస్తామని జపాన్ ప్రకటించింది. ఈ నెల 16 నాటికి మార్కెట్లోకి తీసుకొస్తామని జపాన్ ప్రధాని సనాయే తకాయిచి ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉన్న రిజర్వులను అందుబాటులోకి తెస్తామన్నారు. తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన లభ్యత పెరుగుతుందన్నారు. ధరల స్థిరీకరణకు కూడా అది దోహదం చేస్తుందన్నారు. G7 కూటమి కూడా తమ వ్యూహాత్మక రిజర్వ్ నుంచి క్రూడ్ ఆయిల్ విడుదలకు నిర్ణయించింది. 400 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేయనుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ IEA కూడా 400 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ విడుదలకు నిర్ణయించాయి. 60 నుంచి 90 రోజుల వ్యవధిలో దీన్ని అందుబాటులోకి తేవాలని 32 దేశాల కూటమి నిర్ణయించింది. మొత్తానికి తమ వ్యూహాత్మక నిల్వల నుంచి క్రూడ్ ఆయిల్ను విడుదల చేయడం వల్ల ధరల స్థిరీకరణ జరగనుంది.